ఆధునిక భారతదేశ నిర్మాత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వారు స్వాతంత్ర్యమిచ్చే ముందు అఖండ భారతావన్ని ముక్కలు చేసి పాకిస్తాన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఆ పాకిస్తాన్ పుట్టకముందే దాన్ని చీల్చడంలో సఫలీకృతుడయ్యాడో నాయకుడు. పశ్చిమ బంగా ఏకమొత్తంగా తూర్పు పాకిస్తాన్లో కలపకుండా ఉందంటే ఆ మహనీయుడి పుణ్యమే. ఖండిత భారత అఖండత్వం కోసం తన ప్రాణాలు బలిదానం చేసిన ఆ మొట్టమొదటి దేశభక్తుడు మరెవ్వరూ కాదు, ఆయనే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. నేడు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగంగా ఉందంటే అందుకు కారణం కూడా ఆయనే. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 1553 జూన్ 23న జమ్మూ కాశ్మీర్లో అనుమానాస్పదంగా మరణించారు. వారి జీవితంలో ప్రతి క్షణం, శరీరంలోని ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితమయ్యాయి. కనుకే ఆయన ప్రాణత్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా జూన్ 23న డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవంగా జరుపుకుంటూ ఆయనకు ప్రగాఢ నివాళులు అర్పించుకుంటున్నాం. వ్యక్తిగత ప్రతిష్ఠ కన్నా దేశహితమే ప్రధానమనే విధానం కలిగిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 7వ తేదీన అశుతోష్ ముఖర్జీ, రాణి జోగన్మాయిదేవి పుణ్య దంపతులకు జన్మించారు. 1919లో ఇంటర్ పూర్తి చేశారు. 1921లో బిఏ ఆనర్స్ పట్టా ప్రథమ శ్రేణిలో, 1923లో ఎంఏ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 1924లో కొంతకాలం హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన ఆయన ఇదే ఏడాదిలో కలకత్తా విశ్వవిద్యాలయం సిండికేట్ స్థానంలో ముఖర్జీ నియుక్తులయ్యారు. 1934లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. 1936లో కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో శ్యామప్రసాద్ ముఖర్జీ మాట్లాడుతూ, భౌతిక సుఖాలే లక్ష్యంగా మనుషులను యంత్రాలుగా మార్చి పని చేయించే విధానాల ద్వారా ఏ జాతి గొప్పతనాన్ని సాధించలేదు. పాశ్చాత్యుల నైపుణ్యం, విజ్ఞానం నుండి శక్తిని సంపాదించుకునే విధంగా మనం సంస్కృతి, నాగరికతలతో విద్యా విధానాన్ని అనుసంధానం చేయటమే మన ఆదర్శం కావాలని ఆ సమయంలో ఆయన పిలుపునిచ్చారు. తన తండ్రి అశుతోష్ ముఖర్జీ నుంచి అనేక గొప్ప గుణాలు శ్యామప్రసాద్ ముఖర్జీ పుణికిపుచ్చుకున్నారు. వాటిలో అతి ప్రముఖమైనవి రాజీలేని జాతీయ భావన, నిర్భయమైన మనస్తత్వం, స్వదేశాన్ని, మాతృ సమాజాన్ని ప్రేమించటం, 1000 సంవత్సరాల బానిసత్వం నుంచి విముక్తి పొందిన కోట్లాది మంది హిందువులను సమైక్యపరిచేందుకు స్వామి వివేకానంద ప్రవచించిన హిందుత్వ సూత్రాలకు అనుగుణంగా గత వైభవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయటమే మతతత్వమైతే, మతతత్వవాదిని అయినందుకు గర్వపడతాను. హిందూ పదం వింటేనే భయపడి పారిపోయేవారి వల్ల దేశ భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం పరిరక్షించబడటం అసాధ్యమంటూ స్పష్టంగా చాటారు శ్యామప్రసాద్ ముఖర్జీ. దేశ స్వాతంత్రానంతరం ఏర్పడిన తొలి జాతీయ ప్రభుత్వంలో ఆయన పరిశ్రమల శాఖగా మంత్రిగా పనిచేశారు. చిత్తరంజన్ జైల్ ఇంజన్ కర్మాగారం, సేంద్రియ ఎరువుల కర్మాగారం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి భారీ పరిశ్రమలు ఆయన నేతృత్వంలోనే రూపొందాయి. శ్యామప్రసాద్ మనసులో రూపుదిద్దుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధానమే ఆ తదుపరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి మేధావుల చేతుల్లో మెరుగుదిద్దుకుని భారతీయ జనసంఘ్కి, ఆ తరువాత భారతీయ జనతా పార్టీకి కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారమైంది. కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తీసుకురావడాన్ని ఖండించారు. దీన్ని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ జమ్మూ కాశ్మీర్లో పర్యటించాలని బయలుదేరిగా గుర్తింపు కార్డు లేకుండా కాశ్మీర్లోకి ప్రవేశించారనే సాకుతో షేక్ అబ్దుల్లా ప్రభుత్వం మే 11, 1953న శ్యామప్రసాద్ ముఖర్జీని అరెస్టు చేసింది. కాశ్మీర్ జైల్లో ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో జూన్ 23న ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం నేటికి అనుమానాస్పదంగానే మిగిలింది.